టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు అలాగే కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. మూడో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, కాకినాడ సిటీ నుంచి వనమాడి, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారిని ప్రకటించారు. పాతపట్నం నుంచి గోవిందరావు, కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు, అలాగే పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ పేరు, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేరును ప్రకటించారు. చీరాల నుంచి మాలై కొండయ్య పోటీ చేస్తున్నారు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, చీరాల నుంచి మాలకొండయ్య, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, అలాగే కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్లు ఖరారయ్యాయి. నర్సరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య పేరు ఖరారైంది. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. మూడో జాబితాలో మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, నర్సరావుపేట నుంచి అరవింద్ బాబు, పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, అలాగే చీరాల నుంచి మాలకొండయ్య, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు పేర్లు ప్రకటించారు చంద్రబాబు. మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మూడో జాబితా ఈరోజు ఉంటుంది అనుకున్నారు. అలాగే టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. మొత్తం ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత. ఇప్పుడు మరో 11 అసెంబ్లీ స్థానాలు అలాగే 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. కేవలం 5 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ చూస్తున్నాము. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి కృష్ణప్రసాద్, నర్సరావుపేట నుంచి అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పేర్లు ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ 3వ జాబితా విడుదలైంది. టీడీపీ 3వ జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ అలాగే 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గోండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి కృష్ణప్రసాద్, నర్సరావుపేట నుంచి అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పేర్లను ప్రకటించారు చంద్రబాబు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, టీడీపీ 3వ జాబితా విడుదలైన పరిస్థితి, మొత్తం ఇప్పుడు 11 అసెంబ్లీ స్థానాలు అలాగే 13 ఎంపీ స్థానాలు ప్రకటించారు చంద్రబాబు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? మొత్తం 13 ఎంపీ స్థానాలు అంటే రఫీ మొత్తం 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుండగా 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి. కొన్ని స్థానాలు ఇంకా బీజేపీతో క్లారిటీ రావాల్సి ఉన్నట్లుగానే ప్రస్తుతం జాబితా విడుదల చేసిన లిస్టు ప్రకారం అయితే అర్థమవుతుంది. అలాగే మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉండగా వాటిల్లో 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ 3వ విడత జాబితాలో విడుదల చేసిన పరిస్థితి. సో ఇంకా రిమైనింగ్ 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సీట్ల సర్దుబాటు కావచ్చు, క్షేత్రస్థాయిలో కొంత పరిణామాలను మరొకసారి సరిచూసుకున్న తర్వాత మిగతా అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు, మరొక వైపు ఎంపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అలాగే విశాఖ మత్కుమిల్లి భరత్ బాలయ్య చెన్నలుడు భరత్కి ఇచ్చారు. అమలాపురం గంటి హరీష్ బాలయోగి తనయుడు హరీష్ కి కేటాయించారు. ఇది ఫస్ట్ నుంచి అనుకుంటుంది. ఏలూరు స్థానం పుట్టా మహేష్ యాదవ్కి ఇచ్చారంటే ఏలూరు లేదా నరసాపురం ఈ 2 ఎంపీ స్థానాల్లో ఏదో ఒకటి తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీ అడుగుతోంది. సో ఏలూరు టీడీపీకి వచ్చేసింది కాబట్టి నరసాపురం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. పుట్టా మహేష్ యాదవ్ పేరు ఇక్కడి నుంచి ఖరారు చేశారు. యనమల రామకృష్ణుడు అల్లుడు. అలాగే మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన గతంలో నరసరావుపేట స్థానానికి పరిశీలనకు తీసుకున్నారు. సో ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ని ఏలూరు యాదవ్ సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి అక్కడ కార్మూరి సునీల్ కుమార్ యాదవ్ కూడా అదే సామాజిక వర్గం. సో ఈ క్రమంలో దాన్ని బేస్ చేసుకుని పుట్ట మహేష్ యాదవ్ పేరు తెర మీదకి తీసుకొచ్చినట్లుగా పార్టీ వర్గాలు ఇవాళ జాబితా విడుదల చేసిన లిస్టు ప్రకారం తెలుస్తుంది. అలాగే విజయవాడ కేసినేని ఇచ్చింది గత కొంతకాలంగా పనిచేసుకుంటూనే ఉన్నారు. సో ఆయనకి టికెట్ ఖరారు చేశారు. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్. బాపట్ల నియోజకవర్గం మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అక్కడ దగ్గుమళ్ల ప్రసాద్ అనే వ్యక్తి నేత అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆయనకి చిత్తూరు స్థానాన్ని కేటాయించిన పరిస్థితి. సో ఈ క్రమంలో
అక్కడ ఎంఎస్ రాజు పేరు కూడా వినిపించింది. ఎస్సీసీఎల్ విభాగానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్ రాజు పేరు వినిపించింది. అలాగే ఉండవల్లి శ్రీదేవి, ఆమె కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఎంపీ స్థానం నుంచి, బాపట్ల ఎంపీ స్థానం నుంచి. అయితే టి కృష్ణప్రసాద్ ఆయన పేరు ఖరారైంది. తెనేటి కృష్ణప్రసాద్ ఈయన మాజీ ఐపీఎస్ అధికారిగా మాజీ ఐపీఎస్గా ఆయన విధులు నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఇటీవలే పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయనకి ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. అలాగే చిత్తూరు దగ్గుమల్ల ప్రసాద్, ఆయన కూడా ఐఆర్ఎస్ అధికారి. అలాగే కర్నూలు నుంచి పంచలింగాల నాగరాజు, బస్తిపాటి నాగరాజు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాగరాజుకి ఈ టికెట్ కేటాయించిన పరిస్థితి. అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి ఇటీవలే బీజేపీ నుంచి టీడీపీలోకి చేరారు. సో ఆమెకి నంద్యాల టికెట్ ని కేటాయించిన పరిస్థితి. అలాగే హిందూపూర్ నియోజకవర్గం నుంచి బీకే పార్థసారథి. సో హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం మీద కొంత బీజేపీ కూడా కొంత ఆశించిన పరిస్థితి. కానీ అది హిందూపురం నియోజకవర్గం బీజేపీకి కాకుండా టీడీపీ ఖాతాలోకి, అది కూడా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పీకే పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయనకి కేటాయించిన పరిస్థితి. కురవ సామాజిక వర్గానికి సంబంధించిన హిందూపురం అభ్యర్థిగా ప్రస్తుతం ఆయన హిందూపురం పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగిపోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రాని నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గాన్ని బీజేపీ ఆశిస్తుంది. సో ఆ క్రమంలో రాజంపేట నుంచి ఆయన బరిలోకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చేసరికి పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష పేరు, ఆమె సీనియర్ నేతగా ఉన్నారు. గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తెగా ఆమెకి పేరుంది. గత ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మరొకసారి టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ వేరే ప్రత్యామ్నాయ మార్గాలు, అలాగే ఇతర సామాజిక వర్గాలు, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా దొరుకుతారన్న అంశానికి సంబంధించి కూడా కొంత సెర్చింగ్ అనేది టీడీపీ అధినాయకత్వం పలాస నియోజకవర్గంలో చేసింది, వెతుకులాట అనేది చేసింది. కానీ అక్కడ గౌతు శిరీష అభ్యర్థిగా ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయానికి చివరికి వచ్చిన నేపథ్యంలో గౌతు శిరీష పేరు ప్రకటించిన పరిస్థితి. అలాగే పాతపట్నం నియోజకవర్గం నుంచి మామిడి గోవిందరావు, పాతపట్నం నియోజకవర్గం బీజేపీ అక్కడి నుంచి మామిడి గోవిందరావు టికెట్ ఆశించారు, ఆయనకి దక్కింది. అలాగే శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని అనుకున్నారు. ఇక్కడ నుంచి గుండా లక్ష్మీదేవి, గొండు శంకర్ అనే ఇద్దరు పోటీ పడ్డారు టీడీపీ తరపు నుంచి. అయితే బీజేపీ శ్రీకాకుళం కాకుండా హెచ్ఎల్ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్న నేపథ్యంలో హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించిన పేరుని ఇంకా ప్రకటించలేదు. సో అది బీజేపీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. గొండు శంకర్. అలాగే ఎస్కోట నియోజకవర్గం నుంచి కోళ్ల లలిత కుమారి, ఆమె మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇక్కడి నుంచి ఫ్యామిలీ అంటే పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్న ఆమెకు మళ్ళీ మరొకసారి కాకినాడ సిటీ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో కాకినాడ సిటీ కూడా టీడీపీ ఖాతాలోకి వచ్చింది. సో వేరే స్థానాలు సీట్ల సర్దుబాటులో భాగంగా కాకినాడ సిటీ కాకుండా వేరే స్థానాలని తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. బహుశా పి గన్నవరం పేరు బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. సో ఈ క్రమంలో అక్కడ కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు మాజీ ఎమ్మెల్యేగా గతంలో ఆయన కాకినాడ సిటీ నుంచి పోటీ చేసిన పరిస్థితి. అలాగే అమలాపురం కూడా బీజేపీ ఖాతాలోకి ఉంటుందని అనుకున్నారు. అమలాపురం జనసేన ఖాతాలో ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ అనూహ్యంగా అమలాపురం తెలుగుదేశం కోటాలోకి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఐతాబత్తుల ఆనందరావు గతంలో ఎమ్మెల్యేగా అక్కడి నుంచి విధులు నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ పేరు ఖరారైంది. పెనమలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు 15 మంది అభ్యర్థులకు సంబంధించిన ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన పరిస్థితి. దేవినేని ఉమకి టికెట్ ఇస్తారా, లేకపోతే ఆలపాటి రాజాకి టికెట్ ఇస్తారా? సీనియర్ నేతలుగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరికైతే టికెట్లు దక్కవని చెప్పని అనుకున్నారో అటు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆనపాటి రాజా తెనాలి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. మరొక వైపు దేవినేని ఉమా ఆయన మైలవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పరిస్థితి. సో వీళ్ళిద్దరికీ కూడా టికెట్ దక్కలేదు. వీళ్ళిద్దరూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేదని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో దాదాపు లేదని కాదు, ఆలపాటి రాజా ఇక పార్టీ సేవలకు వినియోగించుకుంటారు. ఇదే తరహాలో దేవినేని ఉమ కూడా టికెట్ లేదు. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో అలాగే బోడే ప్రసాద్ను పెనమలూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఇక దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ సేవలకి ఆయన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. నరసరావుపేట నియోజకవర్గం నుంచి చదలవాడ అరవింద బాబు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పరిస్థితి. ఆయనకు కాకుండా వేరే వర్గాలకు అలాగే వేరే వ్యక్తులకు ఇవ్వాలని చెప్పిన కొంత కసరత్తు కూడా జరిగింది. ఇక్కడి నుంచి
రకరకాల పేర్లను పరిశీలనలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చదలవాడ అరవింద్ బాబు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి, అలాగే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా టికెట్లు ఇవ్వని నేపథ్యంలో అరవింద్ బాబు పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరునే ఖరారు చేసిన పరిస్థితి. ఇక్కడి నుంచి జంగా కృష్ణమూర్తి పేరును ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలించినప్పటికీ ఆయన గురజాల వైపు మొగ్గు చూపే దిశగానే ఆయన అడుగులు వేశారు. సో ఈ క్రమంలో చివరి నిమిషంలో జంగా కృష్ణమూర్తి నరసరావుపేట నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ అప్పటికే చదలవాడ అరవింద్ బాబు పేరుని టీడీపీ అధినాయకత్వం ఖరారు చేసేయడంతో అరవింద్ బాబు పేరుని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటూ ఉంటే చీరాల నుంచి కొండ యాదవ్, మాలకొండ యాదవ్ ఈయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ చీరాల సెగ్మెంట్ కూడా బీజేపీలోకి వెళితే బీజేపీ ఆశిస్తున్నట్లుగా, అంటే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ఒక ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారం కూడా కరెక్ట్ కాదనేది ఇప్పుడు విడుదల చేసిన లిస్టు ప్రకారం అర్థమవుతుంది. చీరాల నుంచి కొండ యాదవ్ పేరును యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న కొండ యాదవ్ పేరును ఖరారు చేస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇక సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఎట్టకేలకు ఖరారైంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ దక్కుతుందా లేదా అన్న దిశగా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. అయితే అక్కడ దాదాపు 5 మంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో రేసులో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్వేలు కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన పరిస్థితి టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి కనిపించింది. కానీ వీళ్ళందరికంటే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. ఖచ్చితంగా ఈసారి సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది. గతంతో పోల్చుకుంటే సర్వేపల్లిలో కూడా సమీకరణాలు చాలా పెద్ద ఎత్తున మారాయి. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది, మంత్రి మీద కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచి తీరతారు అన్న ఫీడ్బ్యాక్ టీడీపీ అధినేతకు అధినాయకత్వానికి ఉండడంతో చంద్రమోహన్ రెడ్డి పేరుని ఖరారు చేస్తూ 3వ విడత జాబితాలో ఆయన చోటు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకుండా ఆయన కోడల్ని బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ కూడా జరిగినప్పటికీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సోమిరెడ్డి లాంటి పర్సనాలిటీ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో సోమిరెడ్డి పేరును ఖరారు చేస్తూ మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన జాబితాను 3వ విడతలో టీడీపీ అధినాయకత్వం విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది సదఫీ. ఇంకా మొత్తం 16 స్థానాలు, ఇంకా 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్థానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఒకటి దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి అక్కడ సిద్ధా రాఘారావు టీడీపీలో చేరతారా అన్న చర్చ ఒకటి జరుగుతోంది. సో ఈ క్రమంలో ఇంకొన్ని స్థానాలకు సంబంధించి అటు బీజేపీతో సీట్ల సర్దుబాటు ఇంకా జరపాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు జనసేనతో కూడా కొన్ని సీట్ల విషయంలో ఏదన్నా తర్జన భర్జన జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఉన్న సీట్లకు 3వ విడత జాబితాలో చోటు కల్పిస్తూ ఈ 3వ విడత జాబితా మొత్తం 11 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 13 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను 3వ విడతలో విడుదల చేసింది రఫీ. ఎస్ పిఎంఆర్ మొత్తం ఇప్పటికీ 5 అసెంబ్లీ అలాగే 4 ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే టీడీపీ నుంచి ఇది జనసేన బీజేపీ నుంచి క్లారిటీ వచ్చాకే దీనికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందంటారా? ఈ మధ్యలోనే దీనికి ఒక క్లారిటీ వస్తుందంటారా దీనిపై? దీనికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది రఫీ. ఎందుకంటే ఇప్పటికే అటు ఢిల్లీ స్థాయిలో కూడా ఎంపీ అభ్యర్థుల విషయంలో బీజేపీ పోటీ చేసే 6 ఎంపీ స్థానాలకు సంబంధించిన వ్యవహారం మీద ఇంకా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే పురంధేశ్వరి మకాం వేసి అక్కడ అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించిన అభ్యర్థుల జాబితా, అలాగే బీజేపీ ఏ సీట్లో పోటీ చేయబోతుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు నిన్న టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యి మొత్తంగా పరిశీలిస్తున్న పరిస్థితి, మొత్తంగా సీట్ల సర్దుబాటుకు వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత క్లారిటీ తీసుకున్న పరిస్థితి. సో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చింది కాబట్టి సో ఇక వీలున్నంత వరకు మరింత జాప్యం చేస్తే అభ్యర్థుల్లో కూడా కింద కొన్ని ఉదాహరణకు మైలవరం కావచ్చు, పెనమలూరు కావచ్చు, ఇటువంటి సీట్ల విషయంలో ముందుగానే టీడీపీ అధినాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చేసినప్పటికీ అధికారిక ప్రకటన చేయకపోవడం వల్ల రకరకాల ప్రచారాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆ సీట్లను కోల్పోయే దిశగా కూడా కొన్ని చోట్ల కొన్ని సెగ్మెంట్లలో అటువంటి పరిస్థితి వ్యక్తమవుతుంది. కింద గందరగోళం, క్యాడర్ పూర్తి స్థాయిలో గందరగోళంలోకి వెళ్ళిపోవడం, అలాగే అసంతృప్తులు పెరగడం. మరొక వైపు ఎక్కడైతే సీట్ల ప్రకటన, అధికారిక ప్రకటన అనేది అభ్యర్థుల అధికారిక ప్రకటన అనేది జాప్యం అవుతుందో అక్కడ అసంతృప్తులకు గాలం వేసే దిశగా వైసీపీ వైపు నుంచి కూడా వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రకమైన వ్యూహాలని వైసీపీ వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో ఇంకా జాప్యం చేయకుండా వీలైనంత వరకు క్లారిటీ
క్లారిటీ ఎక్కడైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి 128 స్థానాలను రెండు విడతల్లోనూ టీడీపీ అధినాయకత్వం ముందుగానే ఇచ్చేసింది. సో ఈ క్రమంలో ఇంకా రిమైనింగ్ 16 స్థానాల్లో ఇప్పుడు 11 స్థానాలకు సంబంధించిన సీట్లకు సంబంధించిన అభ్యర్థుల పేరు ఇచ్చేసింది. అలాగే ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి టీడీపీ పోటీ చేసే 17 ఎంపీ స్థానాలకు గాను 13 ఎంపీ స్థానాలకు కేటాయించింది. సో ఇంకా ఎంపీ స్థానాల్లో 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే రిమైనింగ్ 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని 5 మందికి సంబంధించిన 5 సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ రావాల్సిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తోంది. రఫీ ఎస్పీఎంఆర్ మొత్తం 3వ జాబితా చూసుకుంటే అంటే సీనియర్స్కి ఈసారి ఏమన్నా అవకాశం దక్కుతుందా 3వ జాబితాలో అనుకున్నారు, కానీ అనూహ్యంగా కేవలం సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రమే అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో సీనియర్లకు ఏమన్నా నెక్స్ట్ లిస్ట్లో ఏమన్నా వాళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉందంటారా? రైట్, అంటే సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సీనియర్లకి చోటు దక్కని సీనియర్లు 3వ విడతలో చోటు దక్కని సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకటి గంటా శ్రీనివాస్, ఈయన భీమిలి నుంచి పోటీ చేయాలా లేకపోతే చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలా అన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నియోజకవర్గం అలాగే ఈ గంటా శ్రీనివాస్కు సంబంధించిన వ్యవహారం మీద ఇంకా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి గంటా శ్రీనివాసరావు గురించి చర్చ జరుగుతున్న పరిస్థితి. రెండోది ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఖాతాలోనే ఉండిపోయింది. సో ఈ క్రమంలో ఎక్స్చేంజ్ లో భాగంగా టీడీపీ పోటీ చేయాల్సిన బీజేపీ పోటీ చేయాల్సిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ మళ్లీ తిరిగి పోటీ చేస్తున్న ఈ సందర్భంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇదే గనక నిజమైతే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావుని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ భీమిలి నుంచి ఏమన్నా అవకాశం కల్పిస్తారా లేకపోతే చీపురుపల్లి నుంచి